ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒంగోలు హైవేలో ఉన్నామండి. ఇక్కడ నుంచి 25 నిమిషాలు ముందుకు వెళ్తే ఒక 30 కిలోమీటర్స్లో ఒంగోలు వచ్చింది. ఇది ఒంగోలు హైవే అండి, NH16 ఇది. ఇదిగోండి ఇటు ముందుకు వెళ్తేనేమో అక్కడ ముందు టోల్ గేట్ ఉండిద్దండి. అక్కడ అత్యవసర ఫ్లైట్లు ల్యాండింగ్ అయ్యేది అదంతా ఒక 5 నిమిషాల్లో ఉంటుంది ఇక్కడికి. అయితే ఇది NH16లో మనకి రేణంగవనం ఊరు అండి. ఇది రేణంగవనం. ఈ రేణంగవనం అనే విలేజ్ ఈ ఊరు. ఈ NH16 పక్కనే ఒక వెంచర్ వచ్చిందండి మనకి మార్కెటింగ్. ఇదిగోండి ఈ పక్కన ప్లాట్లు అనమాట. NH16 పక్కన ఒంగోలు హైవేలో ఇదిగోండి ఇవి ప్లాట్లు. ఇదిగోండి సిమెంట్ రోడ్ వేసారు, చూసారు కదా, హైవే పక్కనేనండి. ఇదిగోండి ఇది హైవే. ఈ హైవే పక్కన మనకి సిమెంట్ రోడ్లు వేశారు. మొత్తం ఇక్కడ ఒక 10.5 ఎకరాలలో వెంచర్ డెవలప్ చేశారండి. ఆల్రెడీ మీకు 50 to 60% సోల్డ్ అవుట్ అయినాయి. అవి మనకి ఇప్పుడు ఇది మార్కెటింగ్ మనకు వచ్చిందండి. అయితే ఇది రేణంగవనం, ఈ చుట్టుపక్కలన్నీ మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. NH16 పక్కనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి మంచి ఫీచర్ ఉంటుంది. దీని గురించి మొత్తం మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అన్నీ చెప్తానండి. ఇదిగోండి మన వెంచర్ లోపలికి వచ్చాం. ఇదిగోండి మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు అంతా. ఇది ఇప్పుడు ఒంగోలు అద్దంకి ఇక్కడ చాలా దగ్గర అండి. తర్వాత గుంటూరు, అమరావతి వర్తక రంగానికి అనువైన ప్రాంతం. చెన్నై, బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే చాలా దగ్గరలో ఉందండి. అమరావతి, చీరాల బీచ్కి, బాపట్ల, సూర్యలంక బీచ్కి చాలా దగ్గర కనెక్టివిటీ ఉంది. డైరెక్ట్ హైవే రోడ్డు కనెక్టివిటీ ఉందండి బీచ్కి, చీరాల బీచ్కి, బాపట్ల బీచ్కి, సూర్యలంకకి. తర్వాత ఇక్కడ దీనిలో మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తారండి. తర్వాత 30-40 అడుగుల రోడ్లు, సీసీ రోడ్లు, అవెన్యూ ప్లాంటేషను, వెంచర్ చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు, డ్రైనేజీ సౌకర్యం, క్లియర్ టైటిల్ అండి, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. మీకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి. ఇది మొత్తం 10.5 ఎకరాలలో విస్తరించిందండి వెంచరు. మొత్తం చుట్టూరు వాల్ కాంపౌండ్ కట్టారు, సిమెంట్ రోడ్లు వేశారు, సీసీ రోడ్స్. తర్వాత మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ వస్తుంది, డ్రైనేజీ కట్టారండి. మొత్తం ప్లాటింగ్ అంతా సిమెంట్ రోడ్లు అంతా వేశారు. ప్లాటింగ్ అంతా అయింది. దగ్గర మనకి ఒక 50 to 60% సోల్డ్ అవుట్ అయినాయండి ప్లాట్లు. అది NH16 పక్కన హైవే పక్కన ఉంది ఇది వెంచరు. బెంగళూరు అమరావతి హైవే ఉందండి, గ్రీన్ఫీల్డ్ హైవే. అది దీనికి చాలా దగ్గరగా ఉంది. 5 నిమిషాల్లో చేరుకోవచ్చు దానికి. బెంగళూరు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే. తర్వాత మనకి ఇది వచ్చేసి అద్దంకి 10 నిమిషాలు వెళ్ళిపోతామండి. ఒంగోలు ఒక 25 నిమిషాలు వెళ్ళొచ్చు మనం ఒంగోలుకి. ఇదండి చుట్టూరు వాల్ కాంపౌండ్ కట్టారు చూడండి. మీకు లోపల ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది, అంటే స్తంభాలు కూడా ఇస్తారు. మనకి రోడ్స్ మొత్తం డెవలప్ చేశారండి. మొత్తం సిమెంట్ రోడ్లు వేసారు. మొత్తం ప్లాటింగ్ అంతా బాగా నీట్గా చేశారండి. చాలా సిమెంట్ రోడ్లు అయితే డబల్ లేయర్ వేశారు. తర్వాత మనకి దీనికి అద్దంకి ఒక 10 నిమిషాల్లో వెళ్తాం. ఒంగోలు 15 నిమిషాల్లో ఉంది, 25 నిమిషాల్లో వెళ్ళొచ్చు. గుంటూరు మనకి 45 మినిట్స్లో చేరుకోవచ్చు అండి. అమరావతి రాజధానికి 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. అర్సిని కాలేజీ వచ్చి మనకి ఇక్కడ 20 నిమిషాలు వెళ్ళొచ్చు అండి. తర్వాత రిమ్స్ హాస్పిటల్ 20 మినిట్స్లో చేరుకోవచ్చు. ఇదండి, అంటే ఇప్పుడు మనకి రేణంగవనం NH16 పక్కన చుట్టుపక్కల పెట్రోల్ బంకులు ఇవన్నీ ఉన్నాయండి. పెట్రోల్ బంకు మామూలుగా ఈ సెంటరు. తర్వాత ఇక్కడ మంచి మనకి అనంతపురం అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే అది పెద్ద జంక్షన్ అవుతుందండి ఇక్కడ. అంటే ఇప్పుడు మన గుంటూరు దగ్గర కాజా టోల్ గేట్ దగ్గర జంక్షన్ అయింది కదండి, అలాగే ఇక్కడ ఒక పెద్ద జంక్షన్ అవుతుంది. ఇక్కడ రోడ్డు పక్కన అనుకూలంగా ఉన్నాయండి ప్లాట్లు. మనకి చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి NH16 ఒంగోలు చాలా దగ్గరలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అండి. దీంట్లో మనకి లోన్ వచ్చే సౌకర్యం ఉందండి. దగ్గర మనకి 80 to 90% లోన్ ఇస్తారు. దీనికి మీకు కార్డు వాల్యూ కూడా ఇక్కడ 17,000 ఉంది కార్డు వాల్యూ. బ్యాంక్ లోన్ వచ్చింది మీకు 80 to 90%. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.